వెల్కమ్ టు జీకే హౌస్. సో ఇవాళ మన క్లాస్లో భాగంగా మనం చెప్పుకునేది పర్సంటేజ్. ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ పర్సంటేజ్లో చెప్పుకున్నాము, ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఎందుకంటే మనం మోర్ ప్రాక్టీస్ చేస్తేనే మోర్ సక్సెస్ అవుతాం కనుక ఇంకొన్ని ప్రాబ్లమ్స్ పర్సంటేజ్ మీద మీకు చెప్తున్నాను. చూడండి ఇక్కడ, ఓకేనా? పర్సంటేజ్ అంటే మనం ఎప్పుడు ఏం చేస్తాం? పర్ 100 క్యాలిక్యులేషన్ చేస్తాం. 100 శాతానికి క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేదే పర్సంటేజ్. ఓకే, చూద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. ఏమన్నాడు? దే ఆర్ 75 యాపిల్స్ ఇన్ ఏ బాస్కెట్. ఎన్ని ఉన్నాయి? 75 యాపిల్స్ ఉన్నాయి. విచ్ 12% ఆర్ రోటన్ అంటే ఖరాబ్ అయిపోయినాయి. ఓకేనా? సో హౌ మెనీ యాపిల్స్ ఆర్ గుడ్ ఎనఫ్ టు బి సోల్డ్? మొత్తం ఎంత ఉన్నాయి? 75 ఉన్నాయి. 75 మొత్తాన్ని ఎప్పుడైనా 100 శాతానికి తీసుకుంటాం. శాతం అంటే మొత్తం 100%. ఈ మొత్తంలో ఎంత ఖరాబ్ అయినాయి? 12% ఖరాబ్ అయినాయి. అంటే ఎంత ఉన్నట్టు? 88% మంచిగా ఉన్నట్టు. అంతే కదా? 12 పోతే రిమైనింగ్ 88% మంచిగా ఉంటే అందులో మంచిగా ఉన్నాయి అని అన్నాడు. 100కు 70, మొత్తం 100కు 75. అందులో 88% ఇది శాతం అయితే ఇవి నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ యాపిల్స్. ఇవి ఎన్ని? అంతే, మనల్ని ఏం అడగలేవాడు. ఓకేనా? ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 75 × 88/100. ఓకేనా? 25 3 25 4 4 1 4 22. ఆన్సర్ షుడ్ బి 22 అంటే 66. మంచిగా ఉన్న పండ్లు ఎన్ని బిడ్డ? 66 పండ్లు బాగా ఉన్నాయి. గుడ్ టు సోల్డ్ ఆర్ ఎనఫ్. ఓకే, రైట్. రాహుల్ స్పెండ్స్ 85% ఆఫ్ హిస్ సాలరీ అండ్ సేవ్స్ 3120 ఫర్ మంత్. ఫైండ్ హిస్ మంత్లీ శాలరీ. ఈయన మొత్తం శాలరీ ఎంత కావాలి? రాహుల్ ఎంత సంపాదిస్తాడు? 100% సంపాదిస్తాడు. పాపం వాడు శాతంలో రాహుల్ ఎంత సంపాదించాడు? 100% సంపాదించి 85% ఖర్చు పెడతాడు. అంటే రిమైనింగ్ ఎంత సేవ్ చేసుకుంటాడు? 15% సేవ్ చేసుకుంటాడు. అంతే కదా? ఇది సేవింగ్. ఇదే ఎంత అయింది వాడికి? 31/12 అయింది. 31/2 అంటే 3120 రూపాయలు అయితే వాడి మొత్తం శాలరీ ఎంత? స్పెండ్స్ అండ్ సేవ్స్ 3100. రైట్, కరెక్టే. సో 100కి ఎంత? 15కి ఇంత అయితే 100కి ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్, దెన్ యూ విల్ గెట్ ఆన్సర్. సో 3120 × 100/15. 5 ముల్లా 15, 5 20, 3 1 3, 0 3 4 0. అప్పుడు ఏమవుతుంది? 1240 1040 సారీ 0880 ఆఫ్టర్ 20. 20 ఆఫ్టర్ 800 20 ఆఫ్టర్ 800 20,800 ఇన్ మంత్లీ సాలరీ. ఇందులో వాడి జీవితం మొత్తం 20,800 అయితే అందులో 15% వాడు దాచిపెడితే అది 3,120 రూపాయలు అయ్యింది. రైట్. నెక్స్ట్, an increase of a piece of shirt by 8%. If it becomes 826 rupees, what is his original price? మనకు ఒరిజినల్ ప్రైస్ తెలియదు, కానీ ఏమైంది? ఆ ఒరిజినల్ ప్రైస్ మీద వాడు 18% పెంచిండు. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 100%. 100కి ఎంత పెంచిండు వాడు? 18% పెంచిండు. అంటే 118 రూపాయలు అయింది. 118 రూపాయలు అయింది. ఓకే, రైట్. అప్పుడు 118%. 118%కి ఎంత? 826 రూపాయలు అయితే 100%కి ఎంత? అంతే. కానీ 118 ఎందుకు వచ్చింది? వాడు ఇంక్రీజ్ చేసిండు, షర్ట్ రేటు ఇంక్రీజ్ చేసిండు 18%. అంటే 100కు 18% అంటే 18 యాడ్ చేయాలి.
ఇంక్రీజ్ అంటే యాడ్, డిక్రీజ్ అంటే సబ్ట్రాక్షన్, అంతే. సో చేసుకుంటే నీకు ఎంత వస్తుంది? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 826/118. 118 1 జా, 118 7 జా, 7 ఇంటూ ఎక్స్, 7 ఇంటూ 100 700. దాని కాస్ట్ ఎంత? 700 రూపాయలు. 700 రూపాయల కాస్ట్ వాడు ఏం చేసాడు? వాడు 18% రేటు పెంచి 826 రూపాయలకు అమ్ముకున్నాడు. అయితే అది వాడికి వచ్చిన శాతం 15% బెనిఫిట్ అన్నట్టు. అట్లా కూడా మనం తీసుకోవచ్చు. అది లాభ నష్టాల ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్లో వెళ్తాం. ఇక్కడ పర్సంటేజ్ కాన్సెప్ట్, ఇది అన్నీ గవే వస్తుంది. ఓకే, రైట్. అండ్ డిక్రీజ్, ఇక్కడ డిక్రీజ్ అన్నట్టు బిడ్డ, ఇది చూసుకోండి. డిక్రీజ్ ద ప్రైస్ ఆఫ్ ఏ టీ సెట్ ఏదో షర్ట్ ఏదో టీ సెట్ బై 8%. అంటే 100ల ఎంత పోయింది? 92 పోయింది. 82 పోతే 8 పోతే 92%. ఇఫ్ ఇట్ బికమ్స్ ఎంత? 317.40. వాట్ ఈజ్ ఇట్స్ ఒరిజినల్ ప్రైస్? వాడి ఒరిజినల్ ప్రైస్ ఎంత? పర్సంటేజ్ తీసుకుంటానా, ఇది కాస్ట్ తీసుకుంటానా? ఇది 92%కు 317.40 అయితే 100%కు ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 317.40 ఇంటూ 100/92. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 31740, ఎందుకంటే పాయింట్ ఆఫ్టర్ జీరోస్, బై 92 తీసుకుంటే చూడండి 2తో పోతుంది. 2 4 జా 8, 2 6 జా, 2 1 జా 2, మళ్ళీ 2 5 జా మళ్ళీ 1 అంటే 17, 2 8 జా 16, 2 1 మిగులుతుంది, 2 7 జా, మళ్ళీ 2తో పోతుంది. 2 2 జా 2 3 జా, ఇది మళ్ళా ఇక్కడ ఎంత ఉంది? 1500 and 714 కదా. 2 7 జా 14 8, 2 9 జా 16, 2 9 జా 16, మళ్ళీ ఇక్కడ ఎంత ఉంది? 7 ఉంది. 7 ఇంకా 2 3 జా మళ్ళీ వేసుకుంటే ఆన్సర్ బై 2 5 జా. ఓకేనా? 7935/23 చేసుకున్నప్పుడు ఆన్సర్ వచ్చేసి 345. ఇది కట్ చేసినప్పుడు 345 వస్తుంది. జస్ట్ డూ డివిజన్. 7,935 డివైడెడ్ బై 23 వేస్తే నీకు 345 వస్తుంది. ఇక డివిజన్ అనేది ఆల్రెడీ మీరు చేసేసుకోవచ్చు, అందుకే నేను అది డీప్ వెళ్ళట్లేదు. ఓకే, రైట్. 345 ఈజ్ అవర్ ప్రైస్. ఒరిజినల్ ప్రైస్ 345 రూపాయలు. 8% లాభంతో నమ్మడం వల్ల అది 317.40లకు వచ్చింది. ఓకేనా? రైట్. An examination, 94% of candidate passed and 33 failed. How many candidates appeared? ఎంతమంది అపియర్ అయ్యిల్లు? సో 100కు 100% అపియర్ అయ్యిల్లు. ఈ అపియర్ అవ్వడం వల్ల 96% పాస్ అయ్యిల్లు. ఎంత శాతం ఫెయిల్ అయ్యిల్లు? 6% మాత్రమే ఫెయిల్ అయ్యిల్లు. 6% ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు 33 మంది అయ్యిల్లు. 6% ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు 33 మంది అయితే 100%కి ఎంత? మనకు స్టెప్పులు ఇవన్నీ ఏం అవసరం లేదు, ఎందుకంటే మనది మల్టిపుల్ చాయిస్. వచ్చిందా, పెట్టినావా, వచ్చిందా, బస్. సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 33 ఇంటూ 100/6 బై 2 1 జా 2 5 జా. అప్పుడు ఆన్సర్ షుడ్ బి 550. అంతే. 3 2 జా 3 11 జా, మళ్ళా 2 1 జా 2 250 జా. 11 ఇంటూ 5 అంటే 550.
550 is our answer. Very easy concept, మర్చిపోకండి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే, if 80% of workers of in a factory are males and number of female workers, ఒక ఫ్యాక్టరీలో మేల్ ఉంటారు, ఫీమేల్ ఉంటారు. ఓకేనా? ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం చాలామంది సార్ మేల్ ఫీమేల్ కాని వాళ్ళు కూడా ఉంటారంటే ఇట్లాంటి సిచ్యువేషన్ తీసుకోవద్దు, మేల్ ఆర్ ఫీమేల్ అంతే. అప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఆలోచిస్తాం, ఇబ్బంది అవుతుంది. సో మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ ఈ 36. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్. సో మేల్ 85% మేల్ అంటే ఫీమేల్ 15%, అంతే కదా. 85 బాయ్స్ అంటే 15 గర్ల్సే. సో ఇక్కడ ఏమైంది, మొత్తం ఎంతమందో నీకు తెలియదు, నాకు తెలియదు, అదొకటి మనం చేయాల్సిన పనే అది. అందులో ఫీమేల్ ఎంతమంది, 15కు 36 మంది. 15కు 36 మంది అయితే 100కి ఎంతమంది, అంతే. సింప్లీ డూ x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 36/15. 5 ముళ్ళ 15, 5 20, 3 ఒకట్ల 3, 3 12, 12 రౌండ్లు 24, 240 మంది. అందులో ఉన్న మొత్తం ఎంతమంది, 240 మెంబర్స్. 240 మెంబర్స్. 85 జెంట్స్, 15% ఉమెన్స్. ఓకే రైట్. ఒకవేళ బాయ్స్ అంటే 85 తీసుకుంటే సరిపోతుంది. రైట్. ఇన్ అన్ ఎలక్షన్స్ దే వర్ ఓన్లీ 2 candidates. అబ్బా, ఎలక్షన్లో 2 మాత్రమే పార్టిసిపేట్ చేసేళ్ళు, అదృష్టవంతులు. ఓకేనా? దేర్ ఆర్ విన్నర్ ఆబ్టైన్డ్ 56. విన్నర్ 100కు ఎంతమంది, 56 వీడికి వచ్చినాయి గెలిచడానికి, ఓడినోనికి 44 వచ్చినాయి, అంతే కదా. ఇక్కడ రైట్. ఓన్ బై 8,400 votes. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని చెల్లని ఓట్లు ఇవన్నీ ఏం తీసుకోలే ఇక్కడ. ఓకేనా? రిజెక్టెడ్ చెల్లని ఓట్లే తీసుకోలేదు. సో మొత్తం ఎంత, 56 వాడికి గెలిచిండు, ఓడిపోయినోనికి 46%. మొత్తం ఎంత, 12% తేడా. తేడా ఎంత, 12%. ఈ 12%కే 8,400 అయితే 100%కి ఎంత? మనం ప్రాబ్లాన్ని అండర్స్టాండ్ చేసుకొని స్ప్లిట్ చేసుకుంటే అయిపోతుంది. 56 వానికి వచ్చి 44 వీనికి వస్తాయి. తేడా ఎంత, 12%. ఈ 12%లో తేడా వానికి 8,400 వచ్చినాయి, అంతే కదా. మన ఎలక్షన్స్లో చూసుకుంటూ ఉంటాం కదా. సో ఏమైంది, 100కి ఎంతో నీకు తెలియదు, కానీ 12కు మాత్రం 8,400. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 8,400 ఇంటూ 100/12. 12 ఒకట్ల 12, 12 ఏళ్ళు 84. అంటే ఏమవుతుంది, 7 తర్వాత మొత్తం 2 + 2 4 సున్నాలు అంటే ఇక్కడ వస్తుంది, అంతే కదా. 70,000 మంది. మొత్తం ఎంతమంది ఓటేసిళ్ళు, 70,000 మంది ఓటేయడం వల్ల వానికి 56%, వీనికి 40% వచ్చి తేడాల గెలిచిన ఆయన 8,400 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ ద increased number is decreased by 20%. What is the net increase or decrease percentage? ఒక నెంబర్ ఉన్నది, దాన్ని 20% ఇంక్రీజ్ చేసిండు, 120% అయింది. ఓకే, ఒకటి గుర్తుంచుకోండి. ఒక నెంబర్ ఉంది 100%, నెంబర్ ఏంది, పర్సెంటే 100, దాన్ని 20 ఇంక్రీజ్ చేసిండు, 120 అయింది. ఈ 120 ఏం చేసిన వాడు 20% డిక్రీజ్ చేసిండు, మళ్ళా 20% డిక్రీజ్ చేసిండు, 20% డిక్రీజ్ చేసిండు. అప్పుడు ఏమవుతుంది, 24 తీసేసిండు. చూసినావా, మళ్ళీ 20 పెంచి 20 తగ్గించినంటే సేమ్ రాదు. 100లో 20 అంటే 120 అయింది. ఈ 100లో 20 కానీ 120లో 20 ఏమవుతుంది, 24 అవుతుంది, అంతే. మరి మొత్తంలో మనకి పెరిగిందా తగ్గిందంటే అప్పుడు ఏమవుతుంది, 120 - 24, దట్ షుడ్ బి 96. అంటే వాడికి టోటల్గా 4% నష్టం వచ్చింది, 4% నష్టం వచ్చింది. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి ఏం చేసిండంటే, ఒక ఆయన జీతం 100 రూపాయలు, ఆయనకి ఏదో వాళ్ళ సారు ఇంక్రీజ్ అయ్యి మంచి మూడ్లో ఉన్నప్పుడు 20% పెంచాడు, 20% వాళ్ళ మేనేజర్ పెంచాడు. మేనేజర్ పెంచడానికి ఏమైంది,
గట్టెట్లా పెంచుతాను 20% పెంచుతావా అని లొల్లి చేసిండు. లొల్లి ఎవరు వాళ్ళ చైర్మన్ సార్ 20% పెంచకు, పెంచిన 20% తీసేయమని చెప్పిండు. పాపం ఆయన సరిగా 20 పెరిగిందే 20 తీసే అన్నాడు. 20 100లకెళ్ళి తీసేయమని 120లకెళ్ళి తీసేయమన్నాడు. అప్పుడు ఏమవుతుంది వాడిని 100 కాస్త 96 రూపాయలు వచ్చి ఇదివరకు 100 రూపాయల జీతం ఎత్తింది 96 రూపాయల జీతం అయింది. అంటే మొత్తానికి వాళ్ళు లాస్ అయ్యిండు. అంటే మేనేజర్ ఎప్పుడో కోపం వచ్చింది ఈ ప్రయోగం చేసిండు. 20% పెంచిన 20% పెంచిన 100కి 100 అంటే రాదు, 96% వస్తుంది. ఎందుకంటే వాడు 20% అనేది 100లో వేయలే 120లో వేసిండు. ఫస్ట్లో ఇక్కడ కొలిసిండు, సెకండ్ వరకు అక్కడ పోయిండు, అప్పుడు ఏమొచ్చింది తేడా వస్తుంది. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఆన్సర్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డిక్రీజ్ 20% అని లేకుండా నో చేంజ్ అని పెట్టిండు అనుకో, నో చేంజ్. మనం ఏం చేస్తాం తక్కువ నో చేంజ్ అని పెడితే ఆన్సర్ ఎగిరిపోయే ఛాయిస్ ఉంటుంది, జాగ్రత్త. ఓకే రైట్. సాలరీ ఆఫ్ అన్ ఆఫీసర్ ఇంక్రీజ్డ్ బై 20%. ఒక ఆఫీసర్ ఉన్నాడు, వాంది ఎంత అయింది ఇంక్రీజ్డ్ 20%, అంటే 120% పెరిగింది. ఓకేనా, 120% పెంచిండు. షుడ్ బి న్యూ శాలరీ. ఇంత పెరిగినాక వీడు ఏం చేయాలంటే మళ్ళీ ఇది కూడా 100కే రావాలి. న్యూ శాలరీ రెడ్యూస్డ్ మళ్ళీ తగ్గించి వాడు శాలరీ ఒరిజినల్ శాలరీ ఎంత 100కే రావాలంటే ఆడు ఎంత పర్సంటేజ్ తగ్గియాలి. మళ్ళీ 20% తగ్గిస్తే రాదు, ఎంత తగ్గియాలి. మళ్ళీ 20 అని పెట్టిండు అనుకో, ఇక్కడ ఆప్షన్లు ఎక్కడో 20 పెట్టిండు అనుకో, మనం అదే పెడతాం, అది కరెక్ట్ కాదు. ఓకేనా, 100కు 120 అయింది, మళ్ళీ 120ని 100 పట్టుకురావాలంటే అంత ఈజీ కాదు, అంతే కదా. ప్రభుత్వం ఇప్పుడు మస్తు స్కీములు పెడుతుంది, ఆ స్కీములు పెట్టినాయని మళ్ళీ నెక్స్ట్ వచ్చినట్టు తీసేయాలంటే తలనొప్పి. ఇది అంతే. ఇప్పుడు చూద్దాం అప్పుడు ఏమవుతుంది 100 × 100 / 120. 0కు 0 పోయింది, 0కు 0 పోయింది. 12 ఒకట్ల 12, 12 ఎందులు 96, 4 మిగిలింది. 12 ముళ్ళ 36, మళ్ళీ 3 కంటిన్యూ పోతుంది. అంటే 8.33 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 83.3%. వాంది ఇంత ఉండాలి, ఇంత ఉంది అంటే ఏం చేయాలి, దీన్ని మళ్ళీ 100లోకి కలిస్తే 16.66 వస్తుంది. అప్రాక్సిమేట్లీ 16.66 తేడా ఎంత అంటే 16.66 రెడ్యూస్ చేయాలి. ఇక్కడ 83.3% వస్తుంది ఇక్కడ. అంటే ఎంత రెడ్యూస్, ఇది 100లోకి వెళ్ళి ఎంత తేడా అంటే 16.66%. లేకపోతే దీన్ని ఫ్రాక్షన్లో తీసుకుంటే 16 మిక్స్డ్ 2/3%. బోత్ ఆర్ సేమ్. ఓకేనా, ఇది పాయింట్లో వచ్చింది, ఇది ఫ్రాక్షన్స్లో వచ్చింది, ఏదైనా సేమ్ కాన్సెప్ట్. ఇది 83 రావాలంటే 16 చేయాల్సిందే, రైట్, నో డౌట్. B's become income 20% more than A. How much percentage A is income less than B? ఇగో B 100 అయితే A 100 అయితే B 125. ఓకేనా, సో లెస్ దెన్ 100 ఇక్కడ ఏం చేయాలి, ఇందులో ఎంత పర్సంటేజ్ అన్నాడు, ఎంత పర్సంటేజ్. ఇక్కడ హౌ మచ్ పర్సంటేజ్ ఏస్ ఇన్కమ్ లెస్ దెన్ బి. వీంది 25%. ఏది ఏ కంటే బి శాలరీ 25%, బి కంటే ఏ పర్సంటేజ్ ఎంత తక్కువ, మళ్ళీ 25 కాదు ఎంతో ఉంటుంది. ఓకేనా, అదే చూద్దాం. చూసినప్పుడు 100/125 × 100 చేసేసుకుంటే ఏమవుతుంది, 4, 5, 5 కట్ల 5 20 అంటే 80% వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 80% వస్తుంది. 80 అంటే 100లోకి వెళ్ళి 80 తీసేస్తే 20%. వీనిలో 20% లెస్కే వాడి శాలరీ, ఏ శాలరీ. బీలలో 20% లెస్కే ఏ శాలరీ వస్తుంది. ఇది ఒక్కటి చూసుకోండి, పెంచినప్పుడు తగ్గించినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, ఇందులో పెంచితే వేరే వస్తుంది, ఇందులో తగ్గిస్తే సేమ్ వస్తుంది. ఇందులోనే పెంచి ఇందులోనే తగ్గిస్తే ఏం కాదు, కానీ ఇందులో పెంచుతుండు ఇందులో తగ్గిస్తుండు.
ఓకేనా, అది చూసుకోండి. ఓకేనా, రైట్. 36 students in a class are girls. If the number of boys are 1440, find the total strength of school. Very easy concept. అంతే, 36 గర్ల్స్ అంటే 64 బాయ్స్, అంతే. ఇది శాతమే, ఇది శాతం. టోటల్ 100, 100లో 34 గర్ల్స్ అయితే 64 బాయ్స్, 36 గర్ల్స్ అయితే 64 బాయ్స్. సో 64 మంది బాయ్స్కు 4140 అయితే 100% ఎంత? వెరీ సింపుల్. 1440 ఇంటూ 100/16. 16 4 64, 16 9 144, 4 1 4 25, 25 9 225, ఒక 0 ఉంది. ఆన్సరు 2250 మంది. 2250 మంది. ఓకే, రైట్. గీత సేవ్స్ 18% ఆఫ్ హర్ మంత్లీ శాలరీ. గీత ఎంత పెంచుతుంది? 18% ఆఫ్ హర్ మంత్లీ శాలరీ. ఇఫ్ షీ స్పెండ్స్ ఎంత? 10,250 రూపాయలు పర్ మంత్. వాట్ ఈజ్ హర్ మంత్లీ శాలరీ? 18% ఆమె ఏం చేస్తుంది? సేవ్ చేస్తుంది, దాచిపెట్టుకుంటుంది. అంటే ఎంత ఖర్చు పెడుతుంది? 82 ఖర్చు పెడుతుంది ఆమె. ఎంత ఖర్చు పెడుతుంది బేటా? 82 మాత్రమే ఖర్చు పెడుతుంది. టోటల్ ఎంత? 100ల 82 ఖర్చు పెడితే, 82 ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెడుతుంది? 10,250. 100కి ఎంత? అంతే. 82కు 10,250 అయితే 100కు ఎంత? సింప్లీ డూ క్రాస్ మల్టిప్లికేషన్. అప్పుడు ఏమవుతుంది? 100 ఇంటూ 10,250/82 x ఈజ్ ఈక్వల్ టు, కట్ చేద్దాం. ఇటే 5 5 40 1 5 1 5 2 2 5 10 2 1 2 2 2 4 4 అంటే 1 మిగిలింది, 5. ఓకేనా. నెక్స్ట్ 41. 41లో ఎప్పుడు పోతుంది చూసుకుంటే ఇదే చూసుకోండి. 41 1 41 0. 41 2 82 అంటే 20 రిమైండర్. 41 5 125 అంటే 100 ఇంటూ 125 అంటే ఏం చేస్తాం మనం? 125 తర్వాత 2 zeros పెట్టుకుంటాం. 12,500. 12,500. గీత ఏం చేస్తుంది? ఆమె జీతము 12,500 రూపాయలు అయినప్పుడు అందులో ఆమె 10,200 ఖర్చు పెట్టుకొని రిమైనింగ్ ఆమె దాచిపెట్టుకుంటుంది. ఓకేనా, రైట్. In an examination, a student has scored 40% to marks. Secure 40% of to pass. ఇంత వస్తే 40% పాస్ ఆ ఎగ్జామ్లో. రాహుల్ గెట్ 178 మార్క్స్ అండ్ ఫెయిల్డ్ బై 32. వాడికి మొత్తం 78 మార్కులు వచ్చినాయి. కానీ ఏమైంది? 32 మార్కుల తేడాతో వాడు ఓడిపోయాడు. పాపం ఫెయిల్ అయ్యాడు. 32 మార్కుల తేడాతో వాడు ఓడిపోయాడు. మొత్తం ఎంత అయింది? 210 మార్కులు. 210 మార్కులు వస్తే వాడు పాస్ అయ్యేటవాడు. కానీ ఏమైంది? మనకి 178 మార్కులు రావడం వల్ల 32 మార్కులతో వాడు ఫెయిల్ అయిండు. అంటే 40%కు పాసు. ఎంతకు పాస్ వాడు? 40%కు పాసు. 40% రాలే. ఎంత వచ్చింది? అందులో 178 తక్కువ, 178 మార్క్స్ వచ్చినాయి. అందులో ఇంకో 32 వస్తేవాడు 210 వచ్చి పాస్ అయ్యేటోడు. 210 వచ్చి పాస్ అయ్యేటోడు. ఇక్కడ చూడండి. సో 40%కు 210 అయితే 100%కు ఎంత? అప్పుడు ఏం కావాలి? 100 ఇంటూ 210/40. 0కు 0. 4 1 4 25 25
into 21. 5 5 50 అంటే 52. 525. 525 మంది వాడిని మొత్తం మార్క్స్ ఎంత? 525. 525 మార్కులు వచ్చింది. మొత్తం మార్కులన్నీ 525. ఈ 522 వాడికి ఎన్ని వచ్చినాయి? 178 మాత్రమే వచ్చినాయి. ఇంకొక 32 వస్తే పాస్ అయ్యేటోడు 40% వచ్చేది. ఓకేనా? ఆన్సర్ షుడ్ బి 525. 525 మార్క్స్ వచ్చినాయి, వాడు పాస్ అయిపోయాడు. ఓకేనా? దీస్ ఆర్ ది ప్రాబ్లమ్స్ ఆన్ పర్సంటేజ్.